వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకే పరిమితమైన రైతులు ఇప్పుడు మార్కెట్ను ముందుగానే అంచనా వేసి ఉద్యాన పంటలతో అధిక ఆదాయం సాధిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న సమయంలో పంటను అందుబాటులోకి తీసుకొస్తే లాభాలు రెట్టింపవుతాయని నిరూపిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డి కూడా అటువంటి ప్రణాళికతోనే జామ సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. మార్కెట్కు అనుగుణంగా పంటను ప్లాన్ చేస్తూ జ్యూస్ పరిశ్రమలకు కూడా విక్రయించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ జామ తోట ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఉంది. దీని యజమాని రైతు సత్యనారాయణ రెడ్డి 7 సంవత్సరాల క్రితం 3 ఎకరాల్లో లక్నో 49 రకం జామ మొక్కలను నాటారు. నాటిన 24 నెలల తర్వాత తొలి దిగుబడి ప్రారంభం కాగా ప్రస్తుతం ప్రతి ఏడాది 2 పంటలను విజయవంతంగా తీసుకుంటున్నారు. జామ సాగులో లాభాలకు మార్కెటే కీలకంగా భావించిన ఈ రైతు మార్కెట్లో జామకాయలు కొరత ఉన్న సమయాన్ని ముందుగానే గుర్తించి అదే సమయంలో దిగుబడి వచ్చేలా తోట నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు. దిగుబడి సాధారణంగా వచ్చినప్పుడు స్థానిక వ్యాపారులకు జామకాయలను విక్రయిస్తారు. ఒకవేళ దిగుబడి ఎక్కువగా వచ్చినా ఆందోళన చెందకుండా జ్యూస్ తయారీ పరిశ్రమలకు విక్రయిస్తూ ప్రతి కాయను ఆదాయంగా మలుచుకుంటున్నారు. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా మార్కెట్ అవసరాలను ముందుగానే అంచనా వేసి పంటను ప్లాన్ చేస్తే ఉద్యాన పంటల్లో మంచి ఆదాయం సాధించవచ్చని రైతు సత్యనారాయణ రెడ్డి నిరూపిస్తున్నారు. సరైన యాజమాన్యం, సమయానుకూల ప్రణాళిక, మార్కెటింగ్ పై అవగాహన ఉంటే జామ సాగు రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుందని ఆయన విజయగాథ చెబుతోంది. ఈ జామ తోటలు అనేది మాకు క్రాప్ బాగుంటుంది, లాభసాటిగా ఉంటుందని మేము ఇక్కడ దీన్ని ఎంచుకున్నప్పుడు మాకు ఈ విత్తనం అనేది రాజమండ్రి కడిమలంక అనేది అక్కడికి పోయి ఈసారి ఎంచుకొని వచ్చాము. బాగుంటుంది ఈ పార్టీ నేను అన్నారు. మేము ఇక్కడికి వచ్చి భూమి సిద్ధం చేసుకున్నాము. భూమి సిద్ధం చేసుకునేటప్పుడు దిక్కు తిన్నేసి శుభ్రంగా ఎరువు తోలుకొని నీట్గా చేసుకున్నాము. ఆ విత్తనం అనేది తర్వాత మేము పోయి తెచ్చుకొని ఒక మొక్క వచ్చేసి 20 రూపాయలు పడింది. ఆ 20 రూపాయల మొక్కను తెచ్చి ఇక్కడ ఎకరాకు వచ్చి 150 నుంచి 200 లోపు మొక్కలు పడతాయి. ఆ మొక్కలు అనేవి చెట్టుకి 15 నుంచి 17 అడుగులు ఎడుచూసినా పెట్టుకొని వేసుకున్నాక వాటికి డ్రిప్ సిస్టమ్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చింది మాకు సబ్సిడీగా. కొంత డబ్బు కడితే సబ్సిడీగా ఇచ్చేసింది. అది మాకు నీళ్లు సప్లై గత రాజశేఖర ప్రభుత్వం మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. బోర్లు వేసుకున్నాము. కొంత బోర్లకు డబ్బు వచ్చింది. తర్వాత ఇక క్రాప్ వేసినాక జామ తోట వేసినాక మాకు సబ్సిడీ కొంత సంవత్సరానికి ఇంతని ఇచ్చారు. అది 24 నెలల తర్వాత క్రాప్కి వచ్చింది. 24 నెలల తర్వాత వచ్చినాక దాన్ని మేము కొమ్మ కొంత తుంచేస్తాం. చెట్టుకొచ్చి ఒక 20 కేజీలు 30 కేజీల్లో పట్టి పెట్టుకుంటాం. ఆ 20 కేజీలు నట్టు పెట్టుకుని ఆ సంవత్సరం లైట్ కాపు వస్తుంది. రెండో సంవత్సరం 30 నెలలు నిండేటప్పుడు ఫుల్ కాపు వస్తుంది. ఇంకా అక్కడి నుంచి 2 సంవత్సరాలు 2 కాపులు వస్తాయి. 2 కాపులు వచ్చినాక పెట్టుబడి ఏంటంటే సంవత్సరానికి వచ్చేసి ఒక ఎకరాకి వచ్చి 150 నుంచి 200 మొక్కలు పడతాయి. కాబట్టి దీనికి వచ్చేసి 20 నుంచి 30 వేల లోపు ఖర్చు అవుతుందండి. ఖర్చు అయినప్పుడు మనకు 2 కాపులు వస్తేనేమో లాభసాటిగా ఉంటుంది. ఒక కాపు వచ్చేస్తే ఖర్చులు వస్తాయి. అందువల్ల ఏంటంటే మేము 2 కాపులు వచ్చేట్టుగా దాన్ని ఎంచుకుంటాం అన్నమాట. ఈ కాలంలో వస్తే కాపు బాగా రేటు ఉంటుంది, ఈ కాలంలో వస్తే కాటు రేటు ఉంటుంది అనేది నీళ్లు పెట్టుకుంటూ ఎరువు వేసుకుంటూ దాని కాలంలో రెడీ చేసుకుంటాం చెట్టుని. అందువల్ల ఏంటంటే మాకు 5వ నెలలో మాకు ఎరువులు వేసుకొని లైన్ వేసుకొని పెట్టుకున్నాం అనుకో 7-8 నెలలు వస్తుంది. 8 నెలలకు వచ్చేటప్పటికి కాయలు ఎక్కడ పెద్దగా ఉండవు కాబట్టి కాయలు ఒక రేటు వస్తుంది. అందువల్ల అంటే అప్పుడు ఒక కాపు, జనవరిలో ఒక కాపు, 2 కాపులు ఎంచుకుంటాం మేము. పర్లేదు, మాకు బాగానే ఉంది. ఫస్ట్ కాపులో టన్నున్నర వస్తుంది ఎకరాకి. రెండో కాపుకి వచ్చేటప్పటికి 2 టన్నుల దాకా వస్తుంది. ఫస్ట్ కాపు తగ్గిస్తాం అనమాట. ఇది 15 సంవత్సరాల దాకా ఉంటుంది చెట్టు అండి. ఇది 49 చెట్టు. గ్రోత్ బాగుంటుంది, రౌండ్గా బాగా కాయ ఉంటుంది. మేము 49 ఎంచుకున్నాం. నాటుకాయలు ఇది 49. 15 సంవత్సరాల దాకా ఉంటుంది చెట్టు. కాయ ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుద్దంటే నిలవదు, చెట్టు పండికి రాలిపోతుంటాయి. అందువల్ల ఏంటంటే జ్యూస్ వాడతాం.
వస్తారు జ్యూస్ వాళ్ళు కాదు చిత్తూరు కల్లి వాళ్ళు ఉంటారు, బ్రోకర్లు ఉంటారు, చెప్తే అందులో కాయ ఎక్కువ పంట వచ్చినప్పుడు కోసేసి కాటా పెట్టేసి వదులుతాం మేము, దానికి వేస్తాం జ్యూస్కి. వాళ్ళు వచ్చి లారీ పెట్టుకుని తీసుకెళ్తారు. కేజీ వచ్చి వాళ్ళు 10 రూపాయలు కొంటారు. మనకి ఇబ్బంది ఉండదు, తీసుకెళ్ళి కాటా అన్ని కాయలు వెళ్తుంటాయి అనమాట. ఇక చిన్నకాయ పెద్దకాయ అన్నీ వెళ్తాయి. ఈ మామూలుగా కాయ ఫినిషింగ్ నీటికి వచ్చినప్పుడు ఒంగోలు, గుంటూరు, సూళ్ళూరుపేట వస్తుంటారు వాళ్ళు. పార్టీ వచ్చినప్పుడు 20-30 బాక్స్ వాళ్ళు ఆటోకి వేసుకుని వస్తుంటారు. అప్పుడు రేటు 400 దాకా వస్తుంది బాక్స్.